సభకు వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పక్కన పుస్తక మహోత్సవం జరుగుతున్నా అక్కడ వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చారు. సో అంతా శ్రద్ధగా జరిగిపోతుంది. అట్లాంటి చోట అన్ని విషయాల్లోనూ అశ్రద్ధ చేసే నన్ను ఆహ్వానించారు. ఎంత అశ్రద్ధ చేశారు, ఆలస్యంగా వచ్చారు. అయితే మాకు మా కాశ్యం అన్నాడు, గురువులు మించండి శిష్యుడు అనిపించాడు. కాశ్యపుడు మించారు అట్లా. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వారు అందరి గురించి మాట్లాడాలంటే అదొక రకమైన వెనక్కి కూడా చూడట్లేదు, లౌన్గా వస్తుంది. మాట్లాడినప్పుడు పెరిగిపోతుంది. అందుకోసం మన గోరెటెక్కల్ గారు పిల్లలు ఉన్నారు, ఇంత శ్రద్ధగా కూడా వేశారు. కాబట్టి మరి ముఖ్యంగా సంపాదకత్రయం కథకత్రయం రెండు కూడా. సో మన నవీన్ గారు ఒక చర్చ సంపాదకులు తమ కథలు చేసుకోవచ్చు. అసలు కథలు కాకపోతే అంటే కథలు మీరు కథారచన చేయకుండా కూడా చేస్తూ కూడా ప్రేమిస్తున్నారు. సో అలాంటప్పుడు చేస్తూ ప్రేమించేవాళ్ళు ఎలా ఉంటుంది? నాకు ప్రబుద్ధాంధ్ర పాత సంచికలు చూసేవాళ్ళు. శ్రీపాద బొమ్మని చర్చ మొదటి దిక్కునాడు చెప్పుకోవడానికి మొదటి కవర్ స్టోరీ కానీ కథ వేసుకునేవాడు. స్టోరీయే కవర్ స్టోరీ. నేను సిగ్గు కథ రాశాను కానీ నాకు కూడా అలాంటి సిగ్గు లేదు. నేను సంపాదకత్వం వహించే దాంట్లో చాలా జాగ్రత్తగా నా కథలు కూడా వేసుకుంటున్నాను. రైట్, ఇందులో ఇది 5వ సంపుటి ఇచ్చాడు మన యాదగిరి నిరంజన్ చెప్పండి. బాగానే బైక్ బైక్ లాగా అచ్చుత కూడా. ఇందులో ప్రధానంగా మొత్తం కథలు నేను దబాయించి అడిగి సాఫ్ట్ కాపీ తెప్పించుకున్నాను. ఎవరు మనకి యాదగిరి ఇంకోసం అంటే ఆయన పుస్తకం వచ్చి భౌతికంగా ఇచ్చి ఒక ఫోటో కూడా తీసుకుందామని ఒక పెద్ద కోరిక వల్ల పుస్తకం వెళ్ళదు. దాంతో సాఫ్ట్ కాపీ తెప్పించుకుని కథలు దాదాపు చేయాలి. అంటే నాకు ఉన్న సమయం నాకు తెలుస్తూ ఉంది. పైకొచ్చు నా వెనుకే ముళ్ళుగారు ఉంది, కాసేపటి కొచ్చికి వస్తుంది. అది రాకముందే నేను చక్కబడాలి కాబట్టి చాలా వేగవంతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొత్తం కథలు చదివిన దాంట్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, మేము చదువుకున్న రోజుల్లో విప్లవ విజయవంతం కావాలంటే అట్లా అనుకుంటూ రాసేవాడు. ఒక అనుమానం వచ్చేది, విప్లవం విజయవంతం ఏ కథలు రాస్తారు? తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావాలి పేద అస్తిత్వ ఉద్యమం వచ్చింది. మరి వచ్చేసాక ఏం కథలు రాస్తారు? సో ఒక లక్ష్యంగా వెళ్తుంటాం, అది అయ్యిందని అనుకుంటాం, ఇది అవ్వదు. ఒక డేటు అపాయింటెడ్ డేట్ కాదు కదా తెలంగాణ రావడం అంటే. అలా ఒక తేదీలు ఉండవు. కానీ ఇందులో చిత్రంగా స్త్రీవాద చైతన్యం ఉంటుంది. అది రాకముందు అందరికీ వచ్చింది. రచయితలందరూ స్పృహలో ఉన్నారు, పాటలు కూడా అదే స్పృహతో చదువుతున్నారు. ఇప్పుడు మరి వచ్చేసాక ఏం రాయాలి? బహుశా వీటిని అనంతర కథలు. సో ఈ అనంతర సాహిత్యం కొంచెం అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇందులో ఊపు, ఉద్వేగాలు, పిలుపులు, బిగింపులు, అంతిమంగా భూస్వామి రచనలు అలాంటివి ఉండవు. భిన్నంగా. సో ఆ దశలో ఈవెన్ ఇంకా పూర్తిగా ఇప్పుడే వారు ఇచ్చారు నాకు కదా నవీన్ గారు. ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది.
ఇప్పుడు అసలు ఇందులో కథ పడ్డవాళ్ళు మాట్లాడొచ్చాను. ఆ కథలు మినహాయించుకుని మాట్లాడవచ్చు కదా. సో ఇట్లా చూసినప్పుడు ఎలాగో కథ గురించి వచ్చింది కాబట్టి నిజానికి ఒక దళిత కథ, ఆధునిక దళిత కథ ఎట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మనం 5 కథలు తీసుకున్న తర్వాత మనం ఏదో ఒక అంటే నిర్వచనం ఎందుకు అందరం కలిసి ఒక అవగాహనకు రావడం కోసం, ఒక దృష్టి సాధించడం కోసం. దీనికి ఎవరన్నా ముందు వెళ్ళి ఎవరన్నా దారి వేసిన వాళ్ళు ఉన్నారా, లేదా మనం వేసుకోవాలా? 1958లో దాదాపు నేను పుట్టిన సంవత్సరం అనుకుంటాను, మహారాష్ట్రలో దళిత్ లిటరరీ దళిత సాహిత్య సొసైటీ ఏర్పడింది. వాళ్ళు అప్పటికే కథలు రాస్తున్నారు. జనరల్గా తమ భాషలు ఎన్నో రాస్తే, ఎంతో అశ్రద్ధ చేస్తే అలాగా ఒక కథల సంపుటిని ఇచ్చారు వాళ్ళు, కవిత్వం, కథలు గురించి. అందులో ఉన్న కథలు కొన్ని ఉంటాయి. అందులో 3 అంశాలను వాళ్ళు ప్రధానంగా తీసుకున్నారు. ఇది దళిత సాహిత్యం అని అన్నారు, లేదా ఇది దళిత కథ అని అన్నారు. అంటే అది ఏమిటంటే దళిత్ లైఫ్ అండ్ దళిత్ క్వశ్చన్ అండ్ దళిత్ రియాలిటీ. అంటే దళిత జీవితం కదా, అంటే దళిత అనుభవం అనుకోండి. దళిత ప్రశ్న ఉండాలి, సమస్య ఉండాలి. అట్లాగే దళిత వాస్తవికత ఉండాలి. చిత్రం కాదు కదా, 3 వేరు ఒకేలా ఉన్నాయి. సో అట్లా చదివినప్పుడు అట్లా ఉంటుందా, మళ్ళీ కొత్తగా నిర్వచించుకోవాలి కదా. ఇదొక అంశం. సోషలిస్టు సాహిత్యం వస్తున్నప్పుడు, అంటే మార్క్సిస్ట్ సాహిత్యం వస్తున్నప్పుడు మేము కూడా అట్లా నేర్చుకున్నాం. అంటే రియాలిటీస్, వాస్తవాలు మళ్ళీ భిన్నంగా ఉంటాయి. ఇండివిజువల్ రియాలిటీ వేరు కదా. సో కాబట్టి ఎవరో అర్ధరాత్రి పూట వచ్చి బాగా దాగి 12:30కి వచ్చి వాళ్ళ ఆయన రోజు ఉతికేస్తుంది అనుకోండి, మన పక్కనే జరుగుతుంటుంది. భలే ఉందని కథ రాసేయకూడదు. ఎందుకంటే లక్షలో కూడా జరుగుతుంది, అలాగా లక్షలో కూడా జరగదు. ప్రతిరోజు రివర్స్లో జరుగుతుంది. వాడు తాగొచ్చి ఇవి కొడుతుంటారు. ఈవిడెవరు కొంచెం శక్తివంతమైన ఆవిడ కాబట్టి తాగొచ్చాడు ఉదుకుతుంది. మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశమే తప్ప కథ రాయాల్సిన అంశం కాదు. బికాస్ దట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ రియాలిటీ, ఒక వైయక్తికమైన వాస్తవికత. సామాజిక వాస్తవికత అంటే దాదాపు అలా ఎక్కువ జరుగుతుంది కదా. సో ఒక అమ్మాయికి నిజంగానే నాకు స్వయంవరం నాలుగు వచ్చేస్తుంది, నేను చూజన్నే కాదు, నేను చాయిస్నే కాదు, చూజన్ కూడా, నాకు కాబోయే భర్త నేను ఎంచుకోగలిగే స్వేచ్ఛ వచ్చేస్తుందని అప్పర్ కాస్ట్లోనే అనుకున్నది అనుకోండి. ఒక అమ్మాయి నిజంగానే అనుకుంది. మన తెలంగాణ ఉద్యమం అందరూ కలిసి టీవీ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఈ ఎస్సీ కొరవడం నెలతోరు మనం కలిసి జయ తెలంగాణ ఉన్నాం కదా అని ప్రేమించేస్తుంది. కానీ ఆయన కూడా అనుకుంటాడు వాళ్ళ నాన్న. కానీ జై తెలంగాణ దాంట్లో వచ్చి వస్తుంది, దానికి మన పొలం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, గ్యారెంటీగా కుర్రలు వేస్తాడు, పొరవ వచ్చాడు కదా. రైట్, ఇది ఒక చోట జరిగితే తీసుకోకూడదు, ఎక్కువ చోట జరిగింది అనుకోండి గ్యారెంటీ తీసుకోవాలి. సో దిస్ కేస్ ఈజ్ అడ్మిటెడ్ యువర్ ఆనర్, స్వీకరించాలి. దిస్ ఈజ్ సోషల్ రియాలిటీ. దీన్ని ఎట్లా చూడాలి కదా. అంటే ఇప్పుడు దళిత రియాలిటీ కూడా ఇదే. అప్పుడు మేమే సోషల్ రియాలిటీ అనుకున్నాము, ఇప్పుడు మేమేం చేస్తున్నాము, అస్తిత్వవాద దృష్టిలో చూస్తున్నాం. రైట్. మరి దీన్ని దళిత రియాలిటీలోకి అనుకున్నాక వాట్ ఇస్ ది దళిత్ క్వశ్చన్? ఇదే కథని, ఇదే అంశాన్ని, పరువు హత్యని ఒక స్త్రీవాద దృక్పథంలో చూసాం అనుకోండి. అమ్మాయి తరఫు నుంచి ఎస్, ఎన్నాళ్ళు కూర్చుంటే పలానా పెళ్లి చూపులు కూర్చుని లేచి
సో తనంతను తానుగా తను ఎంచుకునే తన కాబోయే భాగస్వామిని ఎంచుకునేటువంటి స్వేచ్ఛ లేని చోట మొదటిసారిగా తనకి ఇష్టమైన వాడు ఎస్సీ కావచ్చు మరొకడు కావచ్చు వాడు బాగా వచ్చాయి నాకు కదా నేను చేసుకుంటున్నాను కాబట్టి ఫ్రీడమ్ టు చూస్ ఎన్నాళ్ళకి వచ్చిందని అమ్మాయి ఒక స్త్రీవాద దట్ ఈస్ ఫెమినిస్ట్ రియాలిటీ. మరి నా రియాలిటీ అండి దళిత రియాలిటీ ఏమిటి, నా అనుభవం నుంచి చూసింది ఏమిటి కదా. అరే ఇందులో పరువు అంటున్నావు, ఆస్తి కొడుకు ఇస్తావు, పరువు కూతురికి ఇస్తావరా నువ్వు? నేను ఆమెకి చాయిస్ కాగలిగాను, నేను చూసని ఆమె చూసదు. సో ఆమె వెతికి నన్ను అందుకోగలుగుతుంది, ఆ స్థాయికి నేను ఎదిగినప్పుడు చంపుతున్నారు. ఎప్పుడైనా అంతే, ఒక దళితుడు చంపాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చంపారు? కారంజోడు చూడు కదా, ఎత్తిన శిరస్సుని ఖండిస్తారు. దించేది సన్మానమే. ఎక్కడొక్కడ ఒకడిని చంపాడంటే ఎవడు నా వాడు తల ఎత్తి ఉంటాడు, దాన్ని తెలియాలి. సో ఇప్పుడు ఆ యాంగిల్స్లో మనం చూసినప్పుడు తప్పకుండా ఇందులో అలాంటి వాస్తవికతలు మాకు కనిపించాయి. ప్రధానంగా రవీంద్ర వచ్చాడా? రాలేదు సార్. పసులూరి రవీందర్ కథ తెలంగాణ అనంతర కథ. రైట్. అరే ఎందుకు ఆత్మహత్యలు జరిగాయి? ఓయూ క్యాంపస్ కేంద్రంగా నా బువ్వ, నా బతుకు, నా ఉపాధి మళ్ళీ ఇంకొక జీవితకాలం లేట్ అయిపోతుందేమో అని కదా ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి తెలంగాణ వచ్చాక కూడా వచ్చి 8 ఏళ్ళు అయిన తర్వాత తీసుకున్నటువంటి నేపథ్యం, ఒక కుర్రాడు డాక్టరేట్ చేసి ఎస్సీ కుర్రాడు చనిపోతాడు. అక్కడ కథని తన సొంత కొడుకు మనవాడు చెప్పాడు. సొంత కొడుకు ఏమని ముసలాడు గాభరపడుతుంటాడు. ఇది అనంతర కథ, కొనసాగింపు కథ. ఒకసారి మా ఇక్కడే ఉన్నాడు, కావడి కుండలని కవిత్వాన్ని 300 కవులు కదా, కురు కవులు ఆంధ్రులై ఉంది ప్రత్యేక తెలంగాణ అస్తిత్వం మీద రాసిన కవిత్వం. అది ఎక్కడుండి జై తెలంగాణ అనడం లేదు కదా, ఆంధ్రుడై ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో నడిబడ్డులో ఉంది, జై తెలంగాణలో కుదురుతుంది. అప్పట్లో మా సిద్ధం చెప్పాలి కుదురుతున్నప్పుడు, కానీ మేము అన్నాం ఏం పోయి 100 కావు. సో అయినా ప్రత్యేకించి ఈ 100 మందిని ఈ 10 ఏళ్లలో ఈ అస్తిత్వ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి గుర్తింపుల్లో 100 మందికి ఎంతమందికి ఇచ్చారంటే నాకైతే తెలియదు, మా సిద్ధాంతం తెలియదు, తర్వాత మా యాకూబు తెలియదు, మన ఎవరు ఖదీర్ అన్నారు కదా. కాబట్టి అలాగే ఏదో చేస్తారని కూడా ఎవరు మేము చేసింది కాదు. ఆ ఒంగోలు నడిబొడ్డులో మేము వెళ్తుందో అదే రోజు పెద్ద గందరగోళం నడుస్తుంది. మేము ఆటోలో వస్తున్నాం, పోయి చెప్తాడు జనరల్, అన్న ఇక్కడ వర్క్షాప్ జరుగుతుందంట వెళ్దామా? అది వేరే వర్క్షాప్, కార్ల వర్క్షాప్. సో వర్క్షాప్ తర్వాత వెళ్ళవచ్చులే, పోయి లైఫ్ నీ జీవితం మన దగ్గర ఉంది, సెల్ఫ్ అక్కడ ఉంది కదా, ఎప్పుడన్నా తెచ్చుకుందాం కదా. జీవితం మన దగ్గర ఉంది, సెల్ఫ్ అక్కడ ఉందంట, తెచ్చుకుందాం ఏం కాదు. కాబట్టి దళిత అనుభవం అనేది ప్రధానం. అట్లాగే ఒక మా యాదగిరి అంటే నాలా కొంచెం కాస్త వక్రంగా రాయడం కూడా మొదలుపెట్టాడు. సో శవయాత్ర కదా, శవకీయం, రాజకీయం లాగా శవకీయం. సో అందులో
మన వాళ్ళు కొత్తగా పార్టీలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏ సింబల్స్ కావాలో కోరుకోవడానికి వీలుగా కొన్ని సింబల్స్ కూడా తయారు చేశాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ముందుగా వాటిని రిజర్వ్ చేసుకుంటే మంచిది. అంటే లారీ ఒక గుర్తు, మోజీ ఒక గుర్తు, దండ ఒక గుర్తు, 3 పార్టీలు చూడగానే అర్థం అవుతాయి కదా. సో 3 పార్టీలు ఎవడో ఒకటి పెడితే బాగుంటుంది పువ్వు, 3 పార్టీలు పువ్వులు పెట్టేది అట్లాగా. అది కూడా ఇన్నేళ్ల తర్వాత కదా. అరే ఎప్పుడు చావుకు మేమే ముందు ఉంటాయి మీరు కదా. అన్న రాశాడు, గోడకు వెళ్ళాడి తుపాకీ కూడా డప్పు కూడా మౌనంగా ఉంటుంది. గోడకు వెళ్ళాడే డప్పు కూడా మౌనంగా ఉంటుంది భోగించేంత వరకు. సో ఈ 3 పార్టీలు కావచ్చు, 3 కాకపోతే 4, 5, 6 ఎన్నైనా కావచ్చు, అన్నిటి పట్ల సమదూరమే పాటించారు. బట్ మేమెక్కడ ఉన్నాం? చావు దగ్గర మొదటి రిజర్వేషన్ అన్నట్టు అది దండకారణ్యం కావచ్చు, లేదా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు, లేదా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు. ఇక్కడేనా చనిపోతున్నది ఎవరు? మొదటి కోట రిజర్వేషన్ మాకు ఇచ్చేస్తున్నారు. ఎంతైనా కోట గళ్ళం కదా గుర్తిస్తున్నారు. మరి బతుకు తగ్గరేమి, ఎందుకు ఇంత ఆలస్యం ఉంటుంది? రైట్ కదా. సో దిస్ ఈస్ అనంతర కథ. అసలు ఒక శవం దగ్గర వచ్చి వాళ్ళు రాజకీయం చేస్తుంటారు. ఒక అమ్మ ముసలావిడ చనిపోతుంది. రైట్. సో ఇది నిజంగానే ఇది ఒక రకంగా దళిత్ రియాలిటీ, దళిత్ ఎక్స్పీరియన్స్ అండ్ దళిత్ క్వశ్చన్, ఈ 3 అంశాలతో ఈ కథను ఇందులో ప్రధానంగా పొందుపరిచారు. కాబట్టి వీటికి సంబంధించిన విశ్లేషణ పూర్తిగా జరగాలి. ఇప్పుడు మనం అస్తిత్వవాదాలు, మార్క్సిస్ట్ ఉద్యమం, విప్లవోద్యమం ఏవి వెనక్కి వెళ్ళలేదు. కొత్త దృష్టినిచ్చి తప్పుకుంటున్నాయి, దృష్టినిస్తున్నాయి. ఇవాళ మనకి ఎన్ని దృష్టిలు ఉన్నాయి? ఒకటి నాకు ఆబ్జెక్ట్ కనపడట్లేదు అనడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఇన్ని చూపులతో మనం చూస్తున్నాం ఒక లైఫ్, ఒక జీవితాన్ని. కాబట్టి అందుకని చాలా భిన్నమైన కథలు వస్తున్నాయి. ఎక్కడ ఎవరు వేస్తారనేది ఇప్పుడు వేళ ప్రశ్న కాదు అసలు. మా కది నువ్వు వేసేది నేనే వేసుకోండి, రామున్నాయి 3 కథలు దమ్ముండే కాల్చుకోండి తప్ప వేస్తే. సో కాబట్టి ఈ కథ ఉందనుకోండి, దానికి పెద్ద పలానా చూడన్నది కాదు, కానీ వెతికి పట్టుకుంటున్నారే. ఇది జీవ కథ. ఎప్పటి నుంచి? ఇది 35 ఏళ్ళ నుంచి వాడు చేస్తున్నారు కదా నిజంగానే. సో వీళ్ళకి ఇంకొకటి ఉంటుంది, ఎప్పుడైనా కథ బాగుందంటే ఫోన్ చేయడం ఉండదు వీళ్ళు. ఎందుకంటే రచయిత ఏమనుకుంటాడు అంటే, నవీన్ గారు నా కథ ఈసారి తీసుకుంటున్నారా అని అనుకుంటానేమో భయంతో బాగున్నా కూడా అలా దాచేసుకోవాలంటే. సో సంకల్పకథలతో ప్రాబ్లం అది. కానీ వాడు ఎన్ని కథలు, ఎన్ని మంచి కథలు చదువుతున్నారు. ఆ చదివిన దాంట్లో మీనింగ్ దాన్ని తీసుకొస్తున్నారు అనుకుంటున్నాం. అంటే మీరు ఉంది కాబట్టి మీనింగ్ అంటున్నారు, లేకపోతే అనేవారు లేకపోయినా కూడా అంటారు. అది వేరే విషయం. సో కాబట్టి దాంతోపాటుగా ఒక ఇలా తీసుకురావడం వల్ల ఏ సాహిత్య ప్రక్రియలోనూ వెనక్కి చూసుకుని ఇంతకుముందు ఈ కవిత్వాన్ని ఎలా రాశారు, ఇప్పుడు ఇలా రాస్తున్నారు, నేడు ఎలా రాస్తున్నారు అన్న ఒక ఎరుక కవిత్వానికి ఇప్పుడిప్పుడు కొంచెం కలుగుతుంది. కానీ ఈ పుస్తకాల వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే కథని 35 ఏళ్ల కథని ఒకేసారి చూపించడం వల్ల మనకి అప్పటి నుంచి ఎన్ని షిఫ్ట్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి, కథలు ఈ వేడుకలు వేసుకోవడం వల్ల కథ యొక్క డైరెక్షన్ కూడా మార్చుతున్నారు, చూపిస్తున్నారు, దిశను చూపిస్తున్నారు అన్నమాట. ఒక రకంగా నేను కూడా ఇలా వెళ్తుంది కదా, బలి చూసరి ఈ చూపు చాలా బాగుంది, ఈ టెక్నిక్ చాలా బాగుంది, ఈ కథనం గొప్పగా ఉంది. కొన్ని మామూలు జస్ట్ డాక్యుమెంటరీ లాగా అనిపిస్తాయి, కానీ నన్ను చదివించుకుంది. ఒక గబ్బెను వెళ్ళి అలా పైనుంచి చూస్తూ ఉంటుంది. జనరల్గా ఒక డ్రోన్ కెమెరా పెట్టి ఒక్కొక్క సీన్ని తీసాడు. ఇట్ లుక్స్ లైక్ డాక్యుమెంటరీ ఫిల్మ్. దాన్ని చదివించుకుంది. ఎలా మామూలు కథ ఉండే
లక్షణాలు పెద్దగా లేవే, అయినా ఎందుకు చదివించుకుంది? సో శిల్పరీత్యా కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఆద్యత్వాలు అవి కోరుకునే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆద్యత్వాలు అవార్డులు రెండు ఉంటాయి, పురస్కారాలు ఆద్యత్వాలు. దాన్ని కోరుకునేవాడు వేరు, నేనే మొదటి, నేనే నెంబర్ 1, నెంబర్ 1 కాదు. అంతకుముందు కూడా ఏదైనా ఉంటే అన్ని తీసేసుకో, ఒకటి ముందు ఏముంటుంది, 0 ఉండదు, ఇది కూడా తీసేసుకో. సో కాబట్టి అంచేత బట్ ఇంత పరిపుష్టం చేస్తున్నటువంటి ఈ మన ముగ్గురు కథాత్రయానికి, సంపాదక త్రయానికి, సో అలాగే వీడు బహుశా నవీన్ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన సో ఒక సంస్కర్త ఎలాంటి వాడు అంటే, మంచి సంస్కర్త. ఎవరి గురించి అయితే పాటుపడుతున్నాడో వాళ్ళే వచ్చి ఎగిరి గుండెల మీద తగిన క్షమించగలిగేవాడే సంస్కర్త. పాప ఆయన ఎన్ని పడ్డాడు, మా గజీర్ ఎన్ని పడ్డాడు, మా శివశంకర్ ఎన్ని పడ్డాడు, వీళ్ళు ఎన్ని పడుతున్నారు కదా. సో కాబట్టి ఆ స్ఫూర్తి లేకపోతే మనం అస్సలు ముందుకు పోలేము. ఇది ఇంతకు మించి అంటే ఎంత కష్టమో చెప్పడానికి బహుశా ఇది అనుకుంటున్నాను. సో కాబట్టి చాలా చక్కటి ప్రయత్నం. ఈ 5 దాంట్లో పాటుగా ఈ వర్క్షాప్ని కూడా మన కరీర్ గారు సూచించినట్టుగా చక్కటి లైఫ్ని మలుచుకోగలిగే శిల్పాన్ని మనం అలవర్చుకుంటే జీవితం మన దగ్గర శిల్పాన్ని తెచ్చుకున్నాం. థ్యాంక్ యూ.